తన శిరస్సును తనే ఖండించుకుని ఒక విచిత్రమైన సాధన కలిగిన దశమహావిద్యలో గొప్ప శక్తివంతమైన దేవత. ఒక ప్రత్యేకమైన దేవత గురించి మీకు చెప్తాను. దశమహావిద్యల్లో చిన్నమస్తాదేవి అని ఒక ప్రత్యేకమైన దేవతా స్త్రీమూర్తి ఉంది. అమ్మవారి యొక్క శక్తి స్వరూపం. ఆ అమ్మవారు ప్రత్యేకించి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ పెద్దడ్డపల్లికి నుంచి అడ్డతీగలకు వెళ్లే మధ్యలో గుడి ఉంది. ఆ తల్లి యొక్క విశిష్టత ఏంటంటే తన శిరస్సును తనే ఖండించుకుని ఒక విచిత్రమైన సాధన కలిగిన దశమహావిద్యలో గొప్ప శక్తివంతమైన దేవత. నేను విన్నది ఏంటంటే ఆ దేవత ఎవరైతే మత విధ్వంసాలకు పాల్పడతారో, ఎవరైతే దేశ నాశనానికి అంకురార్పణ చేసి దుష్టత్వంతో ప్రవర్తిస్తారో అటువంటి వాళ్లను సంహరించడానికి ఆ దేవతను ఆశ్రయిస్తారని చెప్పి నేను విన్నానైతే. ఒక్కో దేవతకి మనకి ఆదిపరాశక్తి కొన్ని పనుల కోసం, ప్రత్యేకమైన పనుల కోసం తనను ఏ సాధన చేస్తే ఆ శక్తిని విడుదల చేస్తుందో ఆయా దేవతలు ప్రత్యేకమైన దేవతలు. వారాహి ఒక ప్రత్యేకమైన దేవత, ప్రత్యంగిర ఒక ప్రత్యేకమైన దేవత. ఇలాగా తన నుంచి తాను సృష్టించుకుని తనను తాను అద్భుతమైన దేవతా స్వరూపాలుగా మలుచుకుంటూ చాలా శక్తి సామర్థ్యాలతోటి మన భారతదేశాన్ని, ప్రపంచ దేశాన్ని కాపాడుతున్న మహాశక్తి స్వరూపిణి. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీకు కంబాల్సిన